నవ్వు అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ప్రతి ఇంట్లో ఆ పసిపాప నవ్వు అనేది చాలా నెసెసరీ, ఎస్పెషలీ మ్యారీడ్ కపుల్‌లో. ఆఫ్ కోర్స్ మ్యారీడ్ కపుల్‌లోనే. బట్ దెన్ ఇప్పుడు ఫర్ అ వుమన్ టు కన్సీవ్, ఒక హెల్తీ చైల్డ్ ఉండటం, ఆర్ ఎల్స్ 25s లోపల మ్యారేజెసే సెకండరీ అయిపోతున్నాయి. ఆల్ ద ట్రస్ట్ ఇష్యూస్ అమంగ్స్ ద రిలేషన్షిప్స్ అండ్ ఒకవేళ పెళ్ళైనా కూడా చైల్డ్ని మేము పెంచగలమా అనో పెద్ద క్వశ్చన్ మార్క్. ఐమ్ సారీ ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ ఆర్ నాట్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టదలుచుకున్నా. మీరు ఒక 3 పిల్లలకి తల్లి. ఒకరిని కానీ పెంచడానికి మాకింత కష్టంగా ఉంది. ఎస్ యు ఆర్ అ డాక్టర్ ఎక్స్పర్ట్, బట్ దెన్ పెయిన్ ఇస్ ఈక్వివలెంట్ టు ఎనీ బాడీ. బట్ దెన్ ఇలాంటప్పుడు మీరు 3 పిల్లల్ని రేజ్ చేస్తూ ఇట్లాంటి ఛాలెంజింగ్ ప్రొఫెషన్లో ఎవ్రీ డే ఫేస్ చేస్తున్నారు. మీరేం చెప్తారు మ్యామ్ ఒక మదర్హుడ్ గురించి? నాకు బేసిక్గా పిల్లలంటే చాలా ఇష్టం. దాట్స్ మై పర్సనల్ ఫీల్. పిల్లలంటే చాలా ఇష్టం. అండ్ ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. అండ్ ఐ హ్యాండిల్ ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక మదరు, ఫాదరు, ఇలా ఫ్యామిలీ, చుట్టాలు, రెస్పాన్సిబిలిటీస్. బీయింగ్ అ డాక్టర్, అందరూ నా దగ్గరికి రావడం, హెల్ప్ తీసుకోవడం, నేను చేయడము, ఊళ్ళలో పని చేయడము, వాళ్ళ కోసం చేయడము. సో ఇలా కొన్ని రకరకాల గివింగ్ నాకు ప్రాక్టీస్లో ఉంది. ఎప్పటి నుంచో ఐ హ్యావ్ బీన్ అ గివర్. సో అండ్ బీయింగ్ అ గివర్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ దాట్ టు మై బయోలాజికల్ children. Yes. Then when I had children, I was blessed. It's a complete motherhood thing. And another thing is, gata 25 years నేను మెడిసిన్లో ఉన్నాను కదా. ఒకప్పుడు 2001లో when I passed out and all that, అప్పుడు అనుకునేదాన్ని, అయ్యో ఉమెన్కి చదువు ఉండి కొంచెము లైఫ్ అనేది వాళ్ళు చూస్తే వాళ్ళ హెల్త్ బెటర్ అవుతుంది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, దే విల్ బీ ఏబుల్ టు afford more and spend on them and they will have a better life అని. అది అప్పుడు అనుకునేదాన్ని. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాను ప్లీజ్. ఇప్పుడు అఫోర్డబిలిటీ వచ్చేసరికి, ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ వచ్చింది. ఒకప్పుడు చూడనంత పిసిఓడి, ఒకప్పుడు చూడనంత ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, infertility, inability to conceive, again obesity related problems, ఇవి వచ్చేసాయి ఏంటండి బాబు. చదువు వస్తే సంస్కారం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని అనుకుంటే, ఆరోగ్యం దేవుడెరుగు, ఆరోగ్యం కంటే ముందు ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకు మ్యామ్ ఉమెన్ అవసరం కన్నా ఎక్కువ డెవలప్ అయ్యారు అనుకుంటున్నారు? డెవలప్ కాదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. ఎస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్స్టెండెడ్ అవర్స్ ఆఫ్ వర్క్ అన్నా ఉంటుంది, లేకపోతే చిన్న ఏజ్ నుంచి కౌచ్ పొటాటోస్ అయిపోయి కూర్చొని తినడం చదువుకోవడం అలా ఒకటి. దాని తర్వాత ఉద్యోగాలు కూడా మళ్ళీ కూర్చొని చేసేవే వస్తున్నాయి. ఫిజికల్ లేబర్ మొత్తం తగ్గిపోయింది. టెక్నాలజీ దండం పెట్టాలి, అవి మనకి రోగాలు తెచ్చింది తప్పితే నిజంగా ఏదైతే ఉమెన్కి ఇంత ముందు ఫిట్నెస్ ఉండే కదా, లైక్ లుక్ ఎట్ యువర్ గ్రాండ్ మదర్, లుక్ ఎట్ యువర్ మదర్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్కి మన ఫిట్నెస్ లెవెల్ వీ డోంట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్. సో హాఫ్ ఫిట్నెస్ లెవెల్ కూడా ఎందుకు మనకు లేదంటే, మనకి ఫుల్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి. అటు మిక్సీస్ వచ్చేసాయి, అటు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, వెళ్ళడానికి వెహికల్స్ వచ్చేసాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది, అండ్ బటన్తో గ్రాసరీస్ ఇంటికి వచ్చాయి. ఎవ్రీథింగ్ ఇస్ సో sophisticated, does not want you to move, want you to sit down at one place and spend the money what you earn. Yes. So earning ఎలా పెరిగిందో స్పెండింగ్ కూడా అలా పెంచేసారు. సో మిగిలేదు అక్కడ ఏం లేదు, అనారోగ్యం తప్పితే. సో అలా ఉమెన్ ఒక విషియస్ సైకిల్లో పడిపోయారు. నేను ఇప్పుడు ఇది అర్బన్ పాపులేషన్ గురించి చెప్పొచ్చు మీరు అనుకుంటారు, కానీ రూరల్ పాపులేషన్లో కూడా అదే ఉంది. ఎలా అలా అయిపోయింది? రూరల్ పాపులేషన్కి కూడా జంక్ ఫుడ్ పెనిట్రేట్ అయిపోయింది. చిప్స్ ప్యాకెట్లు వెళ్ళిపోయాయి, కోలాస్, కూల్ డ్రింక్స్ అన్నీ వెళ్ళిపోయాయి, వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు, తింటున్నారు. అండ్ అక్కడ కూడా విచ్చలవిడిగా సబ్స్టెన్స్ అబ్యూజులు పెరిగిపోయాయి. అండ్ వాట్ ఎవర్ కొంచెం ఎర్న్ చేసింది కూడా దీనికే వెళ్ళిపోతుంది. అలా అని కాకుండా ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ న్యూట్రిషన్ మీద పెట్టాలి, రైట్ ఫుడ్ మీద పెట్టాలి అని ఎవరు
అనుకోవట్లేదు. ఎస్. అండ్ అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో కుదరట్లేదు. అవును. కుదిరినా కూడా వీళ్ళు తినట్లేదు. తిన్నా కూడా అరిగేలాగా పని లేదు. పని ఉన్నా కూడా రాత్రి నిద్ర లేదు. నిద్ర ఉన్నా కూడా నిద్రలో బోల్డ్ ఆలోచనలు, టార్గెట్లని, ఇవ్వని అవని ఎన్నో స్ట్రెస్ ఉంది. అసలు ఇంతకుముందు పెందలాడే 5 o'clockకి లేచి ఈవినింగ్ 7:30, 8 అంతా పడుకునేవాళ్ళు. ఇది సర్కాడియన్ రిథమ్. ఓకే. ఇది ఇప్పుడు మొత్తం పోయి లేట్గా లేవడం, లేట్గా పడుకోవడం అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా 12 o'clock పడుకుంటారంట. అవును. అదేంటో అది ఎప్పుడో ఆడపా అంటే ఏమైనా అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గానే 12, 1 o'clock. ఎస్. సో ఓపిక వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ అడుగుతాను, మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు నాకు అనవసరం, మీ పిల్లలు ఎన్ని గంటలకు పడుకుంటారని అడుగుతాను. వాళ్ళు పడుకుంటే మీకు ఒక బఫర్ 1 hourతో మీరు కంప్లీట్ చేసుకొని మీరు పడుకోవచ్చు. సో ఇలా ఎంత ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ ఉమెన్ హెల్త్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు? మెస్. ఇట్స్ అ కంప్లీట్ మెస్. అండ్ రిప్రొడక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందండి బాబు ఇంత మెస్లో? ఇన్ని అబ్నార్మాలిటీస్లో బాడీ ఆహ్లాదకరంగా, సంతోషంగా, నిజంగా మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ వచ్చేది. అవును. నువ్వు స్ట్రెస్ అవుట్ అయిపోయి, నువ్వు వెయిట్ మేనేజ్మెంట్ లేకపోతే టైంకి పడుకోక, టైంకి తినక, పీసీఓడి లాంటి సమస్యలు వచ్చేసి, ఎండోమెట్రియోసిస్, అడినోమైసిస్ ఇవన్నీ ఉంటే ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ రాకపోవడానికి కారణం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇవి ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఏంటో. అంతే మేడం.